నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచానికి దూరంగా ఎవ్వరితో సంబంధం లేకుండా, ఎవ్వరితోనూ అవసరం లేకుండా శివుడినే తలుచుకుంటూ, శివుడినే స్మరించుకుంటూ భోలా శంకరుడే సర్వస్వంగా భయంకరమైన రూపంతో ఎప్పుడో ఒక్కమారు మాత్రమే కనిపించేవారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్లను అఘోరాలు అంటారు. పెద్ద పెద్ద జలపాలతో, నుదుటిపై మూడో నేత్రంతో ఒళ్లంతా బూడిద పూసుకుని శ్మశానంలో తిరుగుతూ ఉంటారని భావన చేస్తాం. ఒక చేత్తో త్రిశూలాన్ని పట్టుకుని మరో చేత్తో కపార భిక్షపాత్రతో ఉంటారు. నిరాకారుడిగా శివలింగం ఆకారంలో అఘోరాలు శివయ్యను పూజిస్తారు. భిక్షాటన చేస్తూ జీవించే శివయ్య అంటే వాళ్లకు వల్లమాలిన అభిమానం. ఆయన తత్వాన్ని పట్టుకోవడం సామాన్యులకు అసాధ్యం. సంసారిక జీవితంలో ఉంటూ శివతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కఠినమైన దీక్షలు చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. అప్పుడే ఆయన్ను పట్టుకోగలం. ఎన్నో సమస్యల మధ్య ఆయన్ని అందుకోవడం సాధ్యం కాదు కనుకనే శివలింగ రూపంలోనూ సాకార రూపంలోనూ శివుణ్ణి కొలుస్తారు. కానీ నాగ సాధువులుగా పిలువబడే అఘోరాలు నిరాకార రూపంలోనే శివుణ్ణి ఆరాధిస్తారు. అఘోరాలుగా మారాలంటే కఠిన శిక్షణను పొందాలి, కఠినమైన నియమాలను అనుసరించాల్సిందేనని అంటారు అఘోరాలు. అఘోరాల్లో చాలా వరకు ఏకవస్త్రం ధరించి ఉంటారు. అతి కొద్ది మంది మాత్రమే నగ్నంగా మారుతారు. దేవుడిచ్చిన దేహానికి ఆచ్ఛాదన అవసరం లేదని, వస్త్రాలతో సంబంధం లేదని అంటారు అఘోరాలు. అయితే ఈ అఘోరాల్లోనూ కొందరు పేరు కోసమో, సంపాదన కోసమో, మరి ఇతర ప్రయోజనాల కోసమో కానీ ఫేక్లుగా మారి భక్తుల్లో అయోమయం క్రియేట్ చేస్తున్నారు. నిజమైన అఘోరాలు ఎలా ఉంటారు, వారి లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో జరిగే ప్రముఖ ఉత్సవాలైన కుంభమేళా వంటి వాటిల్లో మొదటగా స్నానం చేసేది అఘోరాలే. అఘోరాలు స్నానం చేయడం వలన ఆ జలానికి పవిత్రత, శక్తి వస్తుందని, ఆ తరువాత సాధారణ భక్తులు జనం స్నానం చేయడం వల్ల ఆ శక్తి భక్తుల్లోకి ప్రవేశిస్తుందని అంటారు. సాక్షాత్తు మహాశివుడే తన అనుచర గణాలైన అఘోరాలు నాగసాధులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంటారు. ఈ ఉత్సవాలు జరిగే సమయంలో ఒక్కసారిగా వేలాది మందిగా తరలివస్తారు. ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు, ఏ వాహనాలు వస్తారో అన్నది ఎవ్వరికీ అంతు చిక్కదు. ఫలానా చోట అఘోరాలు బస్ చేశారని కానీ, ఫలానా దగ్గర ఆహారం తీసుకుంటున్నారని కానీ ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పటి వరకు వారి ప్రయాణం గురించి ఎవ్వరికీ ఎలాంటి సమాచారం లేదు. కానీ ఫేక్ అఘోరాల విషయంలో ఇదే మనకు ప్రధానంగా కనిపిస్తోంది. వాహనాల్లో ప్రయాణం చేస్తూ నానా రభస చేస్తూ ఉంటారు, భయాందోళన కలిగిస్తూ ఉంటారు. నిజమైన అఘోరాలకు వాహనాలతో పనిలేదు. సిద్ధులు పొందిన అఘోరాలు స్థూల శరీరాన్ని సూక్ష్మంగా మార్చుకుని దేశంలో జరిగే కుంభమేళ, అర్ధ కుంభమేళ పుష్కరాలకు హాజరవుతూ ఉంటారని పండితులు చెప్తున్నారు. కుంభమేళ ముహూర్త సమయానికి పుట్టలుగా వచ్చేస్తారు. శంభో శంకర, ఓం నమశివాయ అనే మంత్రోచ్చారణలతో వారుండే ప్రాంతం అంతా అట్టుడికిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అఘోరాలు ఉన్న చోట తెలియని ఓ ఆకర్షణ కలుగుతుంది. స్వచ్ఛమైన విభూతి వాసన కలుగుతుంది. కిలోమీటర్ దూరం నుంచి ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. కుంభమేళాకు హాజరైన సాధువులు స్నానాలు చేసిన తర్వాత తమకు వచ్చిన విద్యలను ప్రదర్శించి వెళ్ళిపోతారు. ఎలా వస్తారో తెలీదు, ఎలా వెళ్ళిపోతారో కూడా తెలియదు. ఇక అఘోరాల్లో కూడా పురుషులు, మహిళలు ఇద్దరూ ఉంటారు. స్త్రీ పురుష అనే భేదాలు అఘోరాల్లో కనిపించవు. వారికి అందరూ సమానమే, అంతా పరబ్రహ్మమే. అహం బ్రహ్మస్మి అని నమ్మే వ్యక్తులు అఘోరాలు. ప్రపంచంలో అన్నింటికన్నా అత్యంత కఠినమైన పరీక్ష ఏది అంటే అఘోరాలు పెట్టే పరీక్షలే. అకాడమిక్ విద్యలు కేవలం పొట్టకూటి కోసమే, కానీ అఘోరాల విద్యలు ఆధ్యాత్మిక ప్రగతి కోసమే అంటారు పండితులు.
అతను అఘోరాగా మారాలి అంటే మొట్టమొదట ఓ సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు అఘోరాగా మారాలి అనుకుంటున్నారో తెలియచేయాలి. అది అఖాడ పెద్దలకు నచ్చాలి. సమాధానం సంతృప్తికరంగా ఉండాలి. సమాధానం సంతృప్తికరంగా ఉంటేనే వారికి అనుమతి ఉంటుంది. లేదంటే 16 అఖాడాల్లో ఎక్కడికి వెళ్ళినా వారిని స్వీకరించరు. పెద్దల అనుమతి తీసుకున్న తర్వాతే అసలు పరీక్షలు మొదలవుతాయి. వారికి వివిధ రకాలైన కఠినమైన పరీక్షలు పెడతారు. ముళ్ళుతో కూడిన మంచంపై పడుకోవడం, ఒంటి కాలిపై నిలబడ్డం, శీర్షాసనంలో తపస్సు చేయడం వంటివి చేయిస్తారు. అఘోరాలకు శుభం అశుభం రెండూ ఒక్కటే. పంచభక్ష పరమాన్నాలైన మలమూత్రాలైన ఒక్కటే. తీసుకునే ఆహారం మనిషి శవం కావచ్చు, కోడి శరీరం కావచ్చు, ఏదైనా ఒక్కటిగానే భావిస్తారు. దాదాపుగా 12 ఏళ్ల పాటు కఠినమైన పరీక్షలను అఘోరాలు ఎదుర్కోవాలి. ఇంతటి కఠినమైన శిక్షణ పొందిన తర్వాత సాధారణంగానే శరీరంపై అభిమానం చచ్చిపోతుంది. దేహం వేరు, ఆత్మ వేరుగా చూడడం మొదలు పెడతారు. అదే సమయంలో తమకు తాముగా పిండ ప్రదానం చేసుకోవడంతో దేహాన్ని దేనికోసమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంచుతారు. దొరికితే ఆహారం, లేదంటే ఉపవాసం. అఘోర అంటే శివపూజ ఒక్కటే కాదు, యుద్ధ విద్యల్లోనూ అత్యంత కఠినమైన శిక్షణలు పొందుతారు. సిద్ధిని పొందేందుకు యుద్ధ కళ కూడా ఒకటి. కత్తి, కర్రసాము వంటి విద్యల్లో ప్రావీణ్యత పొందుతారు. ఇక శరీరానికి రాసుకునే బూడిద, రుద్రాక్షలను అనుసరించి వీరు ఏ అఖాడాకు చెందినవారో తెలుసుకోవచ్చు. ప్రతి అఖాడాలో మండలేశ్వరుడు ఉంటాడు. ఆయనే ఆ అఖాడా పెద్ద. ఆ స్థాయిని చేరుకోవడానికి ప్రతి అఘోరా కూడా ప్రయత్నిస్తాడు. కృతయుగం నుంచే అఘోరాలు ఉన్నట్టుగా పండితులు చెప్తున్నారు. నాణానికి 2 వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే ప్రతి రంగంలోనూ డూప్లికేట్లు కూడా ఉన్నారనడంలో సందేహం లేదు. అఘోరాల్లోనూ డూప్లికేట్లు ఉండడం దురదృష్టకరం. అరిషడ్వర్గాలను తమ తపోశక్తితో అణచివేసిన అఘోరాలు రూపంలో భయంకరంగా కనిపించిన వారు కోపతాపాలకు దూరంగా ఉంటారు. వేటిని పట్టించుకోరు. తమ లక్ష్యం మహాదేవుడిలో ఐక్యం కావడమే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.